నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు పీఎం ఉజ్వల యోజన రెండో విడతను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ సరఫరా చేస్తామని వెల్లడి ఓబీసీల గుర్తింపు అధికారం రాష్ట్రాలకు అప్పగించే రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల విలువ 94,000 కోట్లకు చేరుకుందని వెల్లడి నేరరహిత రాజకీయ వ్యవస్థకు సుప్రీంకోర్టు కీలక తీర్పు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను వెల్లడించాలని రాజకీయ పార్టీలకు ఆదేశం గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన పార్లమెంటుకు పార్టీ ఎంపీలు గైర్హాజరు కావడంపై అసంతృప్తి కోవిడ్ కేసులలో సగానికి పైగా కేరళలోనే నమోదవుతున్నాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ 40 కోట్ల మందికి మొదటి డోసు 11 కోట్ల మందికి రెండవ డోసు టీకా అందించినట్లు ప్రకటన కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు చూద్దాం పీఎం ఉజ్వల్ యోజన పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని మహోబాలో లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు ఈ పథకం ద్వారా తాజాగా 1 కోటి నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభించినప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు అదేవిధంగా ఉజ్వల పథకాన్ని పొడిగించి ఎస్సీ ఎస్టీ అత్యంత వెనుకబడిన వర్గాలు టీ తోటలు అటవీ ప్రాంతాల్లో దీవుల్లో నివసించే మహిళలను లబ్దిదారులుగా చేర్చామన్నారు పథకం లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచి ఆగస్టు 2019 వరకు కాలపరిమితి విధించారు కాలపరిమితి కంటే 7 నెలల ముందే లక్ష్యం పూర్తయిందన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజాగా మరో 1 కోటి కనెక్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రధాని చెప్పారు ఉత్తరప్రదేశ్ के बलिया से आजादी की लड़ाई के अग्रदूत मंगल पांडे जी की धरती से शुरू हुई थी आज संस्करण भी यूपी के ही महोबा की वीर भूमि से शुरू हो रहा है हम आजादी के 75वें वर्ष में प्रवेश करने वाले हैं ऐसे में बीते 7.5 दशकों की प्रगति को हम देखते हैं तो हमें जरूर लगता है कि कुछ स्थितियां कुछ हालात ऐसे हैं जिनको कई दशक पहले बदला जा सकता था घर बिजली पानी शौचालय गैस सड़क अस्पताल स्कूल ऐसी अनेक मूल आवश्यकताएं हैं जिनकी पूर्ति के लिए दशकों का इंतजार देशवासियों को करना पड़ा ये दुखद है इसका सबसे ज्यादा नुकसान किसी ने उठाया है तो हमारी माताओं बहनों ने उठाया है రాజకీయ వ్యవస్థను నేరరహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది అదేవిధంగా హైకోర్టులో ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలపై క్రిమినల్ కేసులను ఉపసంహరించడం వీలు కాదని స్పష్టం చేసింది ఇలా ఉండగా పెగాసస్పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తిరిగి విచారణ చేపట్టింది ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేసిన వారు వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సోషల్ మీడియాలో సమాంతర చర్చల్లో పాల్గొనకుండా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని
త్రిసభ్య ధర్మాసనం కోరింది. విపక్ష నేతలు, జర్నలిస్టులు ఎవరైనా ఒకసారి కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు విచారణలో పాల్గొని తాము చెప్పాలనుకుంది కోర్టులోనే చెప్పాలని సూచించింది. ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమకు కొంత సమయం కావాలని అడగడంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం 10% పైగా నమోదైందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేరళలో 6 జిల్లాలు, 6 ఈశాన్య రాష్ట్రాల్లో 29 జిల్లాలు, రాజస్థాన్లో 2 జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్లో 1 జిల్లా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు, మరో 11 కోట్ల మందికి సెకండ్ డోసు పూర్తయిందన్నారు. वैक्सीनेशन रेट क्रमंगा पेरुगुतोंदनी लव अग्रवाल తెలిపారు. कि देश ने सेकेंड वेव के समय पर एज हाई एज 4,14,000 के करीब डेली केसेस नोट किए थे. उसमें अब काफी कमी आ चुकी है और पिछले 24 घंटे का डेटा हम देखें तो पाते हैं कि देश में करीब 28,204 केसेस रिपोर्ट हुए हैं. यहाँ यह मुख्य है कि हम समझें कि 40,000 के करीब केसेस जो ऑन एन एवरेज हम पिछले कुछ दिनों से नोट कर रहे थे उसमें पिछले 3 दिनों से कमी आई है और 40,000 से कम केसेस होते होते अब देश में करीब 28,000 केसेस प्रतिरोज के हिसाब से पिछले 24 घंटे में हमने नोट किए हैं. और 8 स्टेट देश में ऐसी हैं जहां पर 10,000 से 1 लाख के बीच में एक्टिव केसेस पाए जा रहे हैं और 10,000 से कम अगर एक्टिव केसेस की संख्या वाली स्टेट देखें तो वह ऐसी 27 स्टेट्स हैं, जिसमें भी मुख्यतः केरला और महाराष्ट्र में देखें तो 62.25% ऑफ टोटल एक्टिव केसेस देश में अभी इन 2 स्टेट्स में हम देखते हैं और जिसमें मुख्यतः केरला में 1,77,000 एक्टिव केसेस हैं. साथ ही अगर हम देखें वैक्सीनेशन में कंटिन्यूड बेसिस पर हम प्रोग्रेस कर रहे हैं. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. అలాగే వ్యవసాయ రంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 35 లక్షల పెంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే తరాలను వ్యవసాయ అనుబంధ రంగాల వైపు నడిపించాలన్నారు. ప్రపంచ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ రంగంపై దృష్టి సారించినట్లు తెలిపారు. యాసంగిలో వేరుశెనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. success story that I have seen in the last 7 years of being in the government. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన మార్పులు చేయాలి, వీటన్నిటి మీద కొంత సమాలోచన జరగాలనేది గత 2 సంవత్సరాలుగా బహుశా వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల మీదనే చాలా ఎక్కువ సార్లు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో కరోనా మూలంగా అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ లో వైద్యాన్ని పెంచేటువంటి కారణం చేత, 2 కారణాల చేత వైద్య శాఖ అదేవిధంగా వ్యవసాయం అతి ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే రంగం కాబట్టి దీన్ని అత్యంత బలోపేతమైనటువంటి రంగంగా తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో అతి ఎక్కువ సార్లు ఉన్నత స్థాయి సమీక్షల్ని నిర్వహించినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వేములవాడ నియోజకవర్గంలో 20 కోట్లతో పలు అభివృద్ది పనులను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభిస్తారని తెలిపారు. వేములవాడ శాసనసభ్యులు చనంనేని రమేష్ మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్దిని సమీక్షించి పట్టణ అభివృద్దికి 20 కోట్ల రూపాయల మేర పనులను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకుగాను ఎమ్మెల్యే రమేష్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 25న ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కాగా ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూల్ ఖరారు చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమవుతుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి ధృవపత్రాల పరిశీలనలకు స్లాట్ బుక్ చేసుకోవాలి.
సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిద్దిపేట జిల్లాలోని కూలీలకు వరంగా మారింది. కూలీలు ఎక్కువ మంది ఉపాధి హామీ పథకంలో పాల్గొని లబ్ధి పొందుతున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 50,12,513 పని దినాలు కల్పించి 8,466 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు వేతనంగా 93.10 కోట్ల రూపాయలు చెల్లించారు. సిద్దిపేట జిల్లాలో 1,98,990 జాబ్ కార్డుల ద్వారా 4,23,984 కూలీలు ఉపాధి హామీ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గోపాలరావు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు వలస వచ్చిన ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు దొరకడం వల్ల వారికి ఉపాధి లభిస్తోందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే దాదాపు 1,98,000 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 4,23,000 కూలీలు పనిచేస్తున్నారు. మంత్రి గారి ఆదేశాలతో కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో ఇప్పటికే 50,12,000 పని దినాలు కల్పించడం జరిగింది. చెల్లింపులకు వచ్చినట్లయితే కూలీలకి 93 కోట్లు, అట్లే మెటీరియల్ సామాగ్రి ఖర్చు 10 కోట్లు, మొత్తం కలిపి 105 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ప్రతినిత్యం 300 మందికి పైగా ఉపాధి హామీ కూలీలు భూమి లెవెలింగ్ పనులు, కందకాలు తీయడం, చెరువులో పూడిక తీయడం పనులు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణం, డంపు షెడ్ల నిర్మాణం పనుల ద్వారా ఉపాధి హామీలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నట్లు ఉపాధి హామీ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే చోట పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా మాకు ఉపాధి లభిస్తుంది. చెట్లు పెట్టడం, కందకాలు తీయడం, చెరువులో మట్టి తీయడం, పూడిక తీయడం ఇలాంటి రోజువారీ కార్యక్రమం చేస్తున్నాం. తద్వారా మాకు ఉపాధి, కుటుంబ పోషణ తీరుతుంది. చిలకలు చేసినాం, ఫారెస్ట్లా, ఇప్పుడు మన డంపింగ్ అట్లా ఇవన్నీ ఇట్లలో చేసుకుంటూ అదవుతున్నాం. రోజు 5 గంటలు చేస్తున్నాం. పొద్దున్న నుంచి వెళ్ళి పొద్దున్న 8 గంటలకు వచ్చి 11, 12 గంటలకు పోతాం. మేము ఉపయోగ పనికి రోజు వస్తూనే ఉంటాం. మేము చెట్లు తీసినాం, గుంతలు తీసినాం, చెల్లర మట్టి తీసినాం, అన్ని పనులు చేస్తూనే ఉంటాం. 250 నుంచి 300 దాకా డబ్బులు పడతాయి మాకు. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలో కూడా, ఓపెన్ జిమ్లో కూడా పెట్టడం జరిగింది. డంపింగ్ షెడ్లో మరియు ప్రకృతి వనంలో కూడా పెట్టడం జరిగింది. ఫారెస్ట్లో మన ట్రెంచెస్, కందకాలు కూడా మన ఊరు గ్రామ ప్రజలతోని మరియు లేబర్తోని చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. ఇది ప్రతిరోజు 5 గంటలు మేము వర్క్ చేసుకుంటూ, అదేవిధంగా మనకు దినసరి కూలీగా 230 నుంచి 240 రూపాయల వరకు కూడా మాకు ఈ పే స్లిప్లో రావడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారుల విజయాలపై క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు తమ ప్రాంతాల్లోని క్రీడాకారులను, గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. అమృతోత్సాహాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. కీలకమైన ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో సభ్యులు సభలో లేకపోవడం శోచనీయమని అన్నారు. సభకు గైర్హాజరైన సభ్యుల వివరాలను సేకరిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, పోషణ్ అభియాన్, ఖేలో ఇండియా పథకాలు సమర్థంగా అమలయ్యేలా చూడాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు. ग्रामीण प्रदेश से जो आता है उनका ये प्रतिभा है, ये भी रिकॉग्निशन नहीं होता है. एमपी उसमें खुद इन्वॉल्व होना चाहिए. पोषण या अभियान जो चलता है उसमें सक्रियता से भाग लेना चाहिए. तंदुरुस्त बेटा या बेटी का, हेल्दी डॉटर और हेल्दी सन के लिए एक स्पर्धा आयोजन करने के लिए एमपीएस को उन्होंने आह्वान किया है. माननीय नड्डा जी ने एड्रेस करते हुए बहुत बड़ा जनाशीर्वाद यात्रा हमारे जो नए एमओएस बन गए उनके नेतृत्व में 17 से
और 19 तारीख से जो कैबिनेट मंत्री है उनका जन आशीर्वाद यात्रा सारे देश में निकल रहा है। बहुत बड़ी मात्रा में ये यात्रा में हमारे नया मंत्री लोग पार्टिसिपेट करेंगे, देश के कोने कोने में जाएंगे और आजकल जो कुछ भी भारत सरकार से अचीवमेंट हो रहा है और इधर जो हो रहा है पार्लियामेंट में उसके बारे में अवगत करेंगे। రైతుల సమస్యలపై సభలో చర్చ చేపట్టేందుకు సహకరించాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సభ సమావేశం కాగానే పెగాసస్ వ్యవహారం, సాగు చట్టాలు తదితర అంశాలపై కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. ప్రతిపక్షాల తీరు పట్ల చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండాలో రైతుల సమస్యలపై చర్చ చేపట్టాల్సి ఉన్నప్పటికీ సభ్యులు సహకరించడం లేదని అన్నారు. श्री सुकेंद्र शेखर रॉय, श्री मल्लिकार्जुन खड़गे, श्री अरमाराम करीम, श्री विनय विश्वम, they have given notice for suspension of the business to discuss on Pegasus spyware work. As the matter has been already taken up and members were called to ask for supplementary the clarifications, it did not happen, so I did not allow it. Viswambar Prasad Nishad, Chaya Verma demand to provide relief to flood affected areas in the country. Flood affected people in the country. Yes. So, honorable members, today is the 16th sitting of the monsoon session of this August House. Functioned at the rate of just 1 hour per day. Important subject by farmers is scheduled for discussion. I am allowing it. I am allowing. You are obstructing the House. You are preventing discussion on farmers' issue. ఇక లోక్సభలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సభ్యులను పార్లమెంటుకు పంపిస్తే కానీ వారు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆదివాసీ దినోత్సవం రోజున కూడా ఆదివాసీ, దళిత, అణగారిన వర్గాల సమస్యలపై సభలో చర్చ జరగకుండా అంతరాయం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల ద్వారానూ సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని ఓం బిర్లా స్పష్టం చేశారు. सामाजिक आर्थिक विकास में जनजाति समुदाय का बहुत बड़ा योगदान था, उनका स्वतंत्रता संग्राम में भी योगदान था। मेरी इच्छा थी कि इस पर सदन पे चर्चा हो, आदिवासियों के, जनजातियों के जो योगदान देश में रहा उस पर आप चर्चा करते, लेकिन आप सदन नहीं चलना चाहते, ये उचित नहीं है। ये सदन समाज के गरीब, पीड़ित, वंचित लोगों के लिए सदन है ताकि उनकी समस्याओं पर चर्चा हो सके, संवाद हो सके। माननीय सदस्य, मैं पुनः आपसे आगाह कर रहा हूं, देश को, लोकतंत्र को अगर मजबूत करना है, सशक्त करना है, गरीब की आवाज को आपको बनना है तो आप अपनी अपनी सीटों पर जाएं। ఓబీసీల జాబితాలో మరిన్ని వర్గాలను చేర్చుకునే అధికారం రాష్ట్రాలకు అప్పగించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ బిల్లును లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ చర్చను ప్రారంభిస్తూ ఓబీసీల రిజర్వేషన్ పరిమితిని 50% కన్నా ఎక్కువ పెంచే అంశంపై కూడా చర్చ జరగాలన్నారు. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయని తెలిపారు. చర్చలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సవరణ బిల్లుతో రాష్ట్రాలకు అధికారం దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓబీసీలను గుర్తించేందుకు వీలవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓబీసీల కోసం ఎన్నో పథకాలు చేపట్టారన్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంపీ నామా చెప్పారు. ప్రతి ఒక్కరు సభలో ఓబీసీలు, దళితుల కోసం మాట్లాడుతున్నారని, ఆ పథకంలో దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ నామా केंद्राన్ని కోరారు. देश में पूरा लागू करने से थोड़ा अच्छा रहेगा बोल के ये लोगों को बता रहे हैं। उसी का साथ साथ ये बिल को पूरा हम लोग जो है दिल से सपोर्ट कर रहा है। ये बिल को जो लेके आया है जो सीनियर मेंबर है 7 टाइम्स पार्लियामेंट में जो है ना इसी हाउस में काफी कुछ जो है 7 टाइम्स आने के बाद उसको जो मौका मिला है, हमारा मित्र भी है, पहले जो है ना पहले अब 15th लोकसभा में हम लोग मिलकर भी काम किया है। बहुत खुशी का बात है जो साहब जो है ना आप जो ये बिल्कुल आया, बिल लाने का जो है ना अपॉर्चुनिटी आपको मिला है। ये बिल को जो है ना आज के दिन में ये 2 हफ्ते से जो बिल
पार्लियामेंट नहीं चल रहा था, मगर आप बिल लाने के बाद जो है ना उधर से इधर से सब मिलके जो है ना बिल को सपोर्ट कर रहे हैं, आप भी सपोर्ट कर रहे हैं, ये बिल को हम लोग सपोर्ट कर रहे हैं। थैंक यू सर। లోక్సభలో ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావు పాటిల్ మాట్లాడారు. తెలంగాణలో అనేక జాతులు ఓబీసీలు కలవలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీరశైవ లింగాయత్లు ఓబీసీలో చేరాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు బీబీ పాటిల్ తెలిపారు. ఓబీసీ జనగణన చేపట్టాలన్నారు. ఓబీసీల మేలు కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. और इनमें से तेलंगाना की 8-10 जातियां सिर्फ छोटे कारणों से लंबित है। बर्तन की गलतियां और कुछ ऐसी गलतियां जिन्हें कम समय में ठीक किया जा सकता है, पूरे समुदाय और उनकी पीढ़ियों को सूची में शामिल न करके वर्षों तक अधिकारों से वंचित रहना पड़ रहा है। हमारे तेलंगाना राज्य में वीरशैव लिंगायत, आर्य, आर्यवेल्लू, अरोलू और 40 और जातियां लोग कई वर्षों से अपनी जाति को ओबीसी की केंद्रीय सूची में शामिल करने की कोशिश कर रहे हैं। कड़ी मेहनत के बाद केंद्र सरकार ने हमसे कहा कि पहले जाति को राज्य बीसी सूची में शामिल करो और फिर केंद्र में आकर जाति को केंद्र ओबीसी सूची में शामिल करवाओ, और हमने निर्देशों का पालन किया और प्राप्त जाति को राज्य बीसी सूची में शामिल किया गया। और अब 10 साल से अधिक समय हो गया, लेकिन यह उल्लेख करना दुर्भाग्यपूर्ण है कि यह मुद्दा अभी भी केंद्र सरकार के स्तर पर लंबित है। मैं यह भी कहना चाहूंगा कि ओबीसी की राज्य सूची की पहचान करने के लिए राज्यों को शक्ति को बहाल करने की కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సేవలు ఇప్పుడు ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. పదవి విరమణ పొందిన వారికి అదే రోజున పెన్షన్ పత్రాలతో పాటు ఇతర సదుపాయాలు అందజేస్తున్నారు. అలా దేశంలోనే అత్యధిక పెన్షన్ పత్రాలను అందజేసి కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో సులభంగా, త్వరగా సేవలు పొందడానికి ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపొందించారు. దేశంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మిగతా సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసి పూర్తిగా డిజిటల్గా మారింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కరీంనగర్ ప్రాంతీయ కార్యాలయంలో 48 మంది సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఒక పక్క కరోనా, మరోపక్క పని భారం అయినప్పటికీ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ జె శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యాలయం పూర్తిగా డిజిటలైజేషన్ చేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కరీంనగర్ భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ జె శ్రీనివాస్ తెలిపారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దాదాపు క్లెయిమ్స్ అన్ని ఆన్లైన్లో తీసుకొని చాలా శీఘ్రంగా పరిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గత సంవత్సరం ఈపీఎఫ్ఓ ప్రయాస్ అనే ఇనిషియేటివ్ టేకప్ చేసింది. ఈ ప్రయాస్ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ సభ్యులు రిటైర్ అయిన రోజే వాళ్ళకి రిటైర్మెంట్ డే రోజే పెన్షన్ వచ్చే విధంగా, అంటే వాళ్ళు జీతం పొందాలి, జీతం ఆగిపోగానే ఇమీడియట్ గా పెన్షన్ స్టార్ట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2020-21లో 38,153 మందికి, 2021-22లో 15,133 మంది పీఎఫ్ క్లెయిమ్లను కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఎంప్లాయ్ డెవలప్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను 6 లక్షల నుండి 7 లక్షలకు పెంచారు. చాలా మందికి కోవిడ్ అడ్వాన్స్ గా 10,769 మందికి 31 కోట్ల రూపాయలను అందజేశారు. ఉద్యోగి పదవి విరమణ పొందే నెల మొదటి రోజు నుంచి ఆ ఉద్యోగికి సంబంధించిన పత్రాలను ఆయా సంస్థల అధికారుల నుండి తెప్పించుకుని అన్ని పనులు పూర్తి చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఉద్యోగి వెంకటేశ్వర్లు తెలిపారు. వారి ఖచ్చితంగా వారు చేస్తున్న డెలివరీ చేస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మేము రావడమే కాదు, పిఎఫ్ ఆఫీస్ నుంచి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఈ ప్రాంతానికి చెందిన అందరి సంక్షేమం కోసంగా పిఎఫ్ చట్టాన్ని అత్యంత అద్భుతంగా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన ప్రయత్నం అభినందనీయం.
గతంలో ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత డబ్బులతో పాటు పెన్షన్ పత్రాలు పొందాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు కరీంనగర్ పీఎఫ్ అధికారులు తీసుకున్న చర్యలతో పదవి విరమణ రోజే డబ్బులు పెన్షన్ పత్రాలను పొందామని ఎన్టీపీసీ సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన ఎం రమేష్, బీడీ కార్మికురాలుగా విరమణ పొందిన సుజాత చెప్పారు. పెన్షన్ అంటే ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి అనేది ఒక అపోహ. ఆ అపోహను తొలగిస్తూ కరీంనగర్ పీఎఫ్ ఆఫీసు వాళ్ళు ఈరోజు ఇన్ టైంలో ఆఫీస్ ఆర్డర్ ఇచ్చి నా బ్యాంక్ అకౌంట్లో కూడా క్రెడిట్ అయిపోయింది అమౌంట్. దీనికి నేను కరీంనగర్ ఆఫీస్ను అభినందిస్తున్నా. మా ఎన్టీపీసీ ఎంప్లాయీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 58 ఏండ్లు వచ్చేసాయి. ఈ పిఎఫ్ ఆఫీస్లో ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకుంటే తొందరగా ఒక 15 రోజులలో కంప్లీట్ అయిపోయింది. బ్యాంకులో డబ్బులు పడ్డాయి. ఇదివరకటి లెక్క కాదు. ఇప్పుడు పిఎఫ్ ఆఫీసు చుట్టూ తిరగడం లేదు. కరీంనగర్లో 3,16,640 మంది ఖాతాదారులు ఉండగా 1,01,139 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. వీరందరికీ ఆన్లైన్లోనే సేవలు అందిస్తున్నారు. కరీంనగర్ భవిష్య నిధి సంస్థలో 79,739 మంది పింఛన్దారులు ఉండగా 15,917 మంది వితంతువులు ఉన్నారు. కార్యాలయం నుండి ప్రతి నెల దాదాపు 8 కోట్ల రూపాయలు 5 వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులు డబ్బులు వారి ఖాతాలో జమవుతున్నాయి. పదవి విరమణ పొందిన వ్యక్తి ఒకప్పుడు తన పెన్షన్ పత్రాలతో పాటు ఇతర సదుపాయాలు పొందాలంటే దాదాపు 6 నెలల నుంచి సంవత్సరాల కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా మిషన్లో కార్యక్రమంలో భాగంగా కార్యాలయం మొత్తం డిజిటల్గా మారడంతో ఇప్పుడు పదవి విరమణ పొందిన రోజే పెన్షన్ పత్రాలతో పాటు ఇతర సదుపాయాలు పొందుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. భారత్లో దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీన్ని తక్షణమే కట్టడి చేయలేకపోతే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి నియమించిన అంతర ప్రభుత్వ కమిటీ స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, దీనివల్ల భీకర వర్షాలు, వరదలు తప్పవని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్యసమితి నియమించిన అంతర కమిటీ నివేదికలో హెచ్చరించింది. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపించనుంది. భూతాపం మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గడం సంభవిస్తాయని నివేదికలో పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే వ్యవసాయంపైన, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం తప్పదని అంతర కమిటీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భూతాపాన్ని తక్షణమే అడ్డుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో కట్టడి చేయలేమని, రాబోయే 10 ఏళ్లలో కరువు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుపాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని, సముద్ర మట్టాలు పెరుగుతాయని కమిటీ నివేదికలో పేర్కొంది. మొత్తం 234 మంది శాస్త్రవేత్తలు 3000 పేజీల్లో ఈ నివేదికను సమర్పించారు. 2040 నాటికి ఉద్గారాల ఉత్పత్తిని పూర్తిగా కట్టడి చేయగలిగితే భూతాపం 1.5 డిగ్రీల మేర పెరగకుండా ఉంటుంది. మీథేన్, కార్బన్ డయాక్సైడ్ సహా గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేస్తే గాలి నాణ్యత పెరుగుతుంది. ప్యారిస్ ఒప్పందాలను అన్ని దేశాలు కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేడు ప్రపంచ సింహాల దినోత్సవాన్ని అన్ని దేశాలు జరుపుకున్నాయి. అడవికే రాజుగా పిలువబడే సింహాలు కూడా పులుల వలె అంతరించిపోయే ప్రమాద స్థితి ఏర్పడిన కారణంగా వాటిని సంరక్షించుకునేందుకు పర్యావరణ ప్రేమికులు జెరెక్ బెవర్లీ జుబేర్ అనే భార్యాభర్తలు తీసుకున్న చొరవతో 2013 నుండి ప్రపంచ దేశాలు సింహాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 2017 సర్వే ప్రకారం మన దేశంలో ప్రస్తుతం 600కు పైగా సింహాలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం గుజరాత్లోని గిర్ అడవుల్లో ఉన్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడే సింహాలు అంతరించిపోకుండా కేంద్ర ప్రభుత్వం మృగరాజుల సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల ఫలితంగా భారత్లో కూడా సింహాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహం పరిరక్షణపై అవగాహన పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సింహాలకు సురక్షితమైన ఆవాసాలను కల్పించి తద్వారా సింహాల పెరుగుదలకు తోడ్పడాలని ప్రజలకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆసియాటిక్ సింహాలకు భారత్ నిలయం కావడం గర్వకారణమన్నారు. గత కొన్నేళ్ల నుంచి భారత్లో సింహాల సంఖ్య గణనీయంగా పెరగడం సంతోషకరమైన విషయమని ట్విట్టర్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందిస్తూ గుజరాత్లో సుమారు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 674 ఆసియాటిక్ సింహాలు ఉన్నాయన్నారు. ఒకప్పుడు తన ఉనికిని కోల్పోయిన సింహాలు ఇప్పుడు తమ ప్రాంతాన్ని మళ్లీ ఆక్రమిస్తున్నట్లు తెలిపారు. ఇదే రీతిలో సింహాల సంరక్షణ కొనసాగాలని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పీఎం ఉజ్వల యోజన 2వ విడతను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ సరఫరా చేస్తామని వెల్లడి. ఓబీసీల గుర్తింపు అధికారం రాష్ట్రాలకు అప్పగించే రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల విలువ 94,000 కోట్లకు చేరుకుందని వెల్లడి. నేరరహిత రాజకీయ వ్యవస్థకు సుప్రీంకోర్టు కీలక తీర్పు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన 48 గంటల్లోగా వారి నేర చరిత్రను వెల్లడించాలని రాజకీయ పార్టీలకు ఆదేశం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన. పార్లమెంటుకు పార్టీ ఎంపీలు గైర్హాజరు కావడంపై అసంతృప్తి. కోవిడ్ కేసులలో సగానికి పైగా కేరళలోనే నమోదవుతున్నాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ. 40 కోట్ల మందికి మొదటి డోసు, 11 కోట్ల మందికి 2వ డోసు టీకా అందించినట్లు ప్రకటన.